ప్రభునందు ప్రేమిన వారులారా, ఈ ఉదయకాల ఆరాధన కార్యక్రమమునకు మనందరినీ దేవుడు ఈ విధంగా సిద్ధపరిచినందులకై దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధులైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ విధంగా తెలియపరుస్తూ వచ్చాడు. మనం చూస్తున్న భాగంలో మనందరం కలిసి ఇప్పుడు 1వ అధ్యాయము 3 నుండి 7 వరకు చదువుకున్నాం. అన్ని మాటలు చదువుకున్నాం. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ చక్కగా గమనించాలి. 4వ వచనంలో తన కుమారుని తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారునిగా స్వీకరించుటకై ఆయన కోసం ముందుగా మనలను నిర్ణయించి తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా ఆరాధన సమయంలో మన పరిస్థితి ఏంటి, ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి, తన కుమారుని ద్వారా తండ్రి దేవుడు మనలను స్వీకరించుటకై అంగీకరించుటకై ఆయన తన కోసం మనలను ముందుగా జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అది కూడా ఆయన ప్రేమలో, క్రీస్తు ప్రేమలో మనలను ఏర్పరచుకొనెను అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ కలుగుతున్నది. వింటున్నారా? ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఈ విషయాన్ని మనము ఒకవేళ గత కాలంలో ఎరగని వారంగానే ఉండిపోయాం. ఇప్పుడు మనము దేవుని యొక్క ఏర్పాటును, వాక్య ప్రకారంగా మన స్థితిగతులను ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది ముందు ప్రతి మనిషి గుర్తించాలి. క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఏర్పాటు క్రీస్తులో ఎవరైతే ఇంకా ఏర్పాటు నొందలేదో, తండ్రి అయిన దేవునితో కుమారుని ద్వారా సహవాసం కలిగి ఉండలేదో, అట్టి వారందరూ కూడా ఈ మాటలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే మనము చదువుకున్న భాగంలో నుండి మనం చూస్తున్న ఈ మాట ఏమిటంటే, మనము నిర్దోషులమై ఉండవలనని
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఎలా ఉండాలని? పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలి అని. వింటున్నారా? ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిలో మనల్ని ఏర్పరుచుకున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. వింటున్నారా? పరిశుద్ధులు ఎలా? మనుషుడు దేవుడు మనిషిని పరిశుద్ధునిగా, యథార్థవంతునిగా ఆయన పోలిక చొప్పున చేశాడు. మనుషుడు వివిధ తంత్రాలు కలిగించుకొని పరిశుద్ధతను కోల్పోయాడు. పరిశుద్ధతను కోల్పోయినప్పుడు ఇక అపవిత్రతే కదా. పవిత్రతను కోల్పోయినప్పుడు ఇక అపవిత్రతే. అపవిత్రునికి మనం అనుకున్నట్లుగా, మన పెద్దలు చెప్పినట్లుగా మోక్షంలో అవకాశం లేదు. మోక్షం అనే పరలోకంలో అవకాశం లేదు. ఎందుకంటే మోక్షము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అశుద్ధమైనది కాదు. కాబట్టి అశుద్ధ పరునికి, అపవిత్రుడు మనిషికి మోక్షంలో అవకాశం ఉండదు. అంటే పరలోకంలో అవకాశం ఉండదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ మోక్షం అనే పరలోకానికి మనం వెళ్ళాలి. ఒక దినం భూమి మీద ఎవరు ఉండరు, అందరూ ఒకరి వెంట ఒకరు వెళ్ళాల్సిందే. ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు అని మన పెద్దలు చెప్తుంటాడుగా మనం వింటాము. మనము కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు, కాబట్టి ఇవాళ ఉన్నాడు రేపు ఉండడు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అది సహజమే. వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద మానవుడు ఎలాంటి జీవితం జీవిస్తా ఉన్నాడో ఆ జీవితములకు తగిన ఫలమే పొందడానికి వెళ్తాడు. అపవిత్రుడిగా జీవించిన మనిషి పవిత్రమైన స్థలంలోకి వెళ్ళలేడు. పవిత్రుడిగా జీవించిన మనిషి అపవిత్రమైన స్థలంలోనికి వెళ్ళలేడు. భూమి మీద దేవుడిచ్చిన ఆవిష్కారంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడో అలాంటి ఫలాన్ని పొందుతాడు. ఎందుకంటే మన పెద్దలు చెప్తారు, కొలిసిన మానవతో కొలుస్తారు అని. ఏమి తోస్తే అది తోయబడుతుంది అని. ఎలా జీవిస్తే ఆ జీవితానికి ఫలితం అనేది ఇక్కడ మనము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని మన జీవితంలో ఎవరైనా సరే వారు చేసింది వారికి చేయబడును, వారు జీవించే జీవితానికి తగిన ఫలము అనుగ్రహింపబడును. కాబట్టి మనం చూస్తున్న మాటల ప్రకారంగా దేవుడు కోరుతున్నది ఏంటి అంటే, ప్రతి మనుష్యుడు 66 పుస్తకాలు ఎక్కడైనా కానీ కులమని లేకపోతే మతమని లేకపోతే ఇంకోటని లేదు. మనుషుడు తగ్గిపోయిన స్థితిని మనుషునికి దేవుడు తెలియపరుస్తున్నాడు. మనుషుని పట్ల దేవుని యొక్క ఆలోచన ఏందో తెలియపరుస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలు తెలియపరుస్తున్నాడు. మనుషుడు పొందుకోవాల్సిన కార్యాలను కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తున్న విషయాలు జాగ్రత్తగా గుర్తించండి. ఏం రాయబడిందంటే, తండ్రి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. అది చాలామంది వింటుంటారు, చాలామంది చదువుతూ తెలుసుకుంటారు, చాలామంది వింటూ తెలుసుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవునికి ప్రియునిగా
లేఖనాలు చెప్తున్నాయి. దేవుడే మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధులైన పౌలు ఎఫెసీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ ప్రియుని యందు, ఎవరు ఆ ప్రియుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి దేవుడు పంపిన యేసుక్రీస్తు వారు ఆ ప్రియుడు. ఆ ప్రియుడు అనగా వాక్యమే, ఆ ప్రియుడు అనగా ఆత్మే. ఇక్కడ మనం చూస్తే ఆ ప్రియుడు ఏంటంట, ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఎవరి రక్తం వలన? ప్రియుని రక్తం. ఎవరు ప్రియుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు. కాబట్టి ఆ ప్రియుని యందే మనకు రాయబడింది, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. వింటున్నారా? ఆ ప్రియుని యందు, ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలుగుతుందని ఇక్కడ తెలియపరుస్తూ వచ్చాడు. ఆ ప్రియుని మనం ఎరగాలి, ఆ ప్రియుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయన రక్తము అంటే, రక్తం అనేది భూమి మీద చాలా రకాల రక్తం ఉంటుంది కదా. పశువుల రక్తం, మనుషుల రక్తం, పక్షుల రక్తం. రక్తం అనేది ఒకటే, కానీ మరి క్వాలిటీలు వేరుగా ఉంటాయి. మనుషుల రక్తం ఒక రకంగా, మరి కొన్ని రకాలుగా జంతువుల రక్తం, రక్తమంతా రక్తము వేరు వేరు విధాలు ఉంటాయి. ఇప్పుడు మనుషుల రక్తంలో దేవుని స్పర్శ, ప్రాణాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. మరి పశువుల రక్తంలో పరిశుద్ధాత్మ ఉండదు, ఆత్మ ఉండదు. ఇలా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. అంటే ఆయన రక్తం వలన. ప్రియుడు రక్తం కార్చాలంటే ఎన్ని రకాలుగా పరిస్థితులు ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు కదా. ఆయన మానవాళి విమోచన కొరకై ఈ లోకానికి ఆయన రావాల్సి ఉంది, వచ్చాడు. అందరి విమోచన కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తమంతా కార్చినాడు. ఆ రక్తమే సర్వ మానవాళికి విమోచనము. ఆ రక్తం లేకుండా ఎవరికి విమోచనము లేదు. ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించి నీ రక్తంతో నా పాపమంతా కడుగయ్యా అంటే ఆయన శక్తివంతుడు, సమర్థుడు, సాలినవాడు కనుక నిన్ను ఆ రక్తం చేత, ఆ మాట వాక్యం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా నీ పాపమంతా శుభ్రపరిచి నీకు విమోచనిస్తున్న విధం ఇక్కడ విమోచన అని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇది ఏ మనిషిని ఆలోచన ప్రకారం కాదు, దేవుడే స్వయం మానవాళికి విమోచన ఎలా దొరుకుద్దో ఆ ఆలోచన దేవుడై ఉండి ఆ ప్రకారం చేశాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఎవరైనా ఏదైనా తప్పిదము పాపం చేసినప్పుడు వారి పాపానికి క్షమాపణ కొరకు పశువుల, పక్షుల రక్తాన్ని సిందించేవారు. ఆ విధంగా పాత నిబంధన కాలం అంతా కొనసాగింది. అయితే దేవుడు ఆలోచించాడు, ఎవరు తప్పు చేస్తే వారు ఈ విధంగా చేయటం సరికాదు అని చెప్పి అందరి తప్పుల కొరకై, సర్వమానవాళి పాపం కొరకై దేవుడే స్వయం బలైపోయాడు. ఆయన రక్తం కార్చాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే సిలువెక్కి ప్రాణం పెట్టాడో అప్పటి వరకు ఆ బలుల ఆచారములు ఉండేవి. ఎప్పుడైతే ఆయన బలైపోయాడో అప్పటి నుండి ఇక మనుషుడు ఎవరు ఏమి బలి అర్పించాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ విమోచన దొరికింది. అంటే వాటన్నిటి నుంచి మనుషుడు విమోచింపబడ్డాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినం మనం చూస్తున్న ఈ మాట ప్రకారంగా ఆయన రక్తం వలన మనకు విమోచనము, అంతవరకు కాకుండా మన పాపములకు, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. వింటున్నారా? ఆయన రక్తం వలన మనకు దొరికిన మేలేంది అంటే, ఒకటి విమోచన, రెండు క్షమాపణ.
విమోచనము ఆయన రక్తంలో ఉన్నది, క్షమాపణ మన ఒప్పుకోల్లో ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేయండి. క్షమాపణ మన ఒప్పుకోలను బట్టి, విమోచన ఆయన రక్తమును బట్టి. ఈ రెండు కార్యాలు కలిగి ఉన్నవారు తప్పక ఆరాధించవచ్చు. ఈ రెండు కార్యాలు లేని వారు ఆరాధించకూడదు. అర్థమైందా? ప్రార్థిస్తూ ఉంటారు, పరిచయంలాగా ప్రార్థిస్తూ ఉంటారు, ఆరాధించడానికి వీలు కుదరదు. విమోచనము క్షమాపణ రెండు కలిగి ఉండాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన రక్తంలో విమోచనము, విమోచింపబడిన వారు ఆ మార్గంలో వెళ్తారు. ఏ మార్గంలో? పరిశుద్ధ మార్గంలో వెళ్తారు. విమోచన లేకుండా ఆరాధించడానికి వీల్లేదు. విమోచన లేకుండా నీవు అక్కడ నిల్చోటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధ ఏర్పాట్లో, పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వీలు కుదరదు. పరిశుద్ధ స్థలంలో అపవిత్రులు ఆ మార్గమున వెళ్ళకూడదు. అలానే క్రియలేని వారందరూ ఎవరైనా సరే వారు దేవుణ్ణి స్తుతించుట సరికాదు. ప్రార్థిస్తూ ఉంటారు. ఎంతకాలం ప్రార్థిస్తూ ఉంటారు? ప్రార్థించాలి. ఎంతకాలం? ప్రార్థన అవసరం, విమోచన అవసరం, స్తుతించుట అవసరం, క్షమాపణ అవసరం, విడుదల అవసరం. ఇవన్నీ మానవ జీవితంలో అవసరమై ఉన్నాయి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల ఈ ఆరాధన సమయంలో దేవుడు మనకిచ్చిన మాటలు, ఆయన రక్తం వలన, ఎవరి రక్తమో ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమింపబడిన వారు, విమోచింపబడిన వారు, రెండు గ్రూపులు మనకి ఇక్కడ కనపడుతున్నారు. క్షమింపబడ్డవారు ఇక మళ్ళా ఎన్నడూ పాపానికి బానిసలు కాకూడదు. ఏమిటి క్షమింపబడ్డారు? చేసిన పాపములకు, అపరాధములకు ఒప్పుకోలను బట్టి తండ్రిని దేవుడు తన కుమారుడు ద్వారా క్షమించాడు. కాబట్టి ఇక మళ్ళా పాపానికి బానిసలు కాకూడదు. విమోచనం. ఎలా విమోచింపబడ్డావు? నీవు నేను చేసిన తీర్పుపత్రికలు రాయబడ్డ ప్రకారంగా మనం చేసిన నీతి క్రియలను బట్టి మనకు విమోచన దొరకలేదు, కానీ తన విశేష కనికరమ చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకు రక్షణ, విమోచన, విడుదల, నూతన జీవం, క్రొత్త జీవం, ఆత్మ మనకు తెలుసుకుంది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం చూసాం, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. విమోచింపబడ్డ వారు మరలా విమోచన ఎన్నడూ పోగొట్టుకోకూడదు. విమోచన మాటి మాటికి దొరికేది కాదు. విమోచింపబడిన వారు ఏ ఒక్కరైనా సరే ఎన్నడూ కూడా ఆ ఏర్పాటును, ఆ విమోచన పోగొట్టుకోకూడదు. యేసుక్రీస్తు రక్తంలో అనుగ్రహింపబడినటువంటి విమోచన కలిగిన వారలారా ఏం చేయాలా? ఎల్లప్పుడూ ఎడతెగక నిత్యము ఆయన ఎదుట ఎట్టుండాలా? క్షమింపబడిన వారుగాను, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను ఉండాల్సి ఉంది. వింటున్నారా? విమోచింపబడ్డవారు, క్షమాపణ పొందిన వారు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను ఉండాల్సి ఉంది. ఆయన ఎదుట విమోచింపబడ్డ వారిని, క్షమాపణ పొందిన వారిని నిర్దోషులు, పరిశుద్ధులు అంటారు. ఎందుకంటే వారి గతంలో కలిగినటువంటి ఏ విధమైన అపవిత్రతకు, చెడుకు వారు బానిసలు కారు కనుక వారిని పరిశుద్ధులు, నిర్దోషులని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఎవరైనా వారి జీవితాన్ని వ్యర్థంగా వారికి వారే నష్టపరుచుకుంటే ఆ విషయంలో ఖచ్చితంగా ఎవరు ఉత్తరవాదులు కాదు, నీకు నువ్వే నీ ప్రాణానికి ఉత్తరవాదివని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇంకొక విషయంలో మనం ఈ విధంగా చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి
ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. విన్నారా? ఇప్పుడు మరలా ఆ ఎఫెసీ సంఘానికి తెలియపరిచినటువంటి పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘంలో కూడా ఆయనే తెలియపరిచాడు. ఎందుకంటే ఆయన రాసిన పత్రికలలో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఆధ్యాత్మికంగా ఎంతోమంది ఆత్మానుసారంగా బలపడటానికి ఆయన సాక్ష్యమును తర్వాత ఆయన పరిచర్య ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. వింటున్నారా? ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం ఏం చేసింది? ముందుగా మన ప్రతి విధమైన స్థితిగతులన్నింటినీ క్షమించి మనల్ని విమోచించింది. మొదటిది విమోచనము, ప్రత్యేకింపడాలి. విమోచనం లేకుండా, ప్రత్యేకింపడకుండా నువ్వు పరిశుద్ధత విషయంలో ఎన్నికకు రావు. విమోచింపడాలి, ప్రత్యేకింపడాలి. జీవితంలో ఈ మెలకువలన్నీ లేకపోతే నిన్ను కాపాడుకోలేవు, కట్టుకోలేవు. ఒకటేంటంటే ఆయన రక్తంలో విమోచన, క్షమాపణ. రెండో మాట ఏం చూస్తున్నాం? ఆయన రక్తంలో నీతిమంతులుగా తీర్చబడి. నీతిమంతులుగా అక్కడ విమోచించి సంపూర్ణంగా క్షమించి నిన్ను క్రీస్తు యేసులో దేవుడు నిన్ను అంగీకరించినాక ఆయన ఇష్టపడ్డాడు. అక్కడ ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే నీతిమంతులుగా తీర్చి దేని ద్వారా? సాందాల ద్వారా. మతం మారితేనా, మతం పడితేనా? అజ్ఞానులకు మతంతో మగ్గిపోతున్నారు. అజ్ఞానులు ఈనాడు భూమి మీద మతోన్మాదం చేత మగ్గిపోతున్నారు. బైబిల్ చెప్తుంది ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి. నీతిమంతులు ఏ వంశంలో ఉంటారు? ఈ భూమి మీద ఏదైనా ఒక వంశానికి నీతిమంతులని పేరుందా? మనుషుడు జీవించే జీవితాన్ని బట్టి అతను పర్వాలేదయ్యా, ఈమె పర్వాలేదయ్యా అంటారు. అంతేగాని ఏ వంశానికి ఫలాని, ఈ రోజుల్లో భూమి మీద చాలా రకాల వంశాలు ఉన్నాయి కదా, ఈ వంశం మాత్రమే నీతిమంతులని చెప్పడానికి ఉందా? లేదు. మనుషులు జీవించే జీవితాన్ని బట్టి ఫలాని వారు పర్వాలేదు అంతవరకే మంచి పేరు వస్తుంది, అంతే. అర్థమైందా? వింటున్నారా? కాబట్టి ప్రభునందుకు వెళ్ళిన వల్ల వ్రాయబడిన మాటలు జాగ్రత్తగా గుర్తించండి. ఆయన రక్తము ప్రతి మనిషిని నీతిమంతులుగా తీరుస్తుందంటే ముందేమైనట్లు? పాపము ప్రతి మనిషిని అవినీతిమంతులుగా తీర్చింది. పాపము ప్రతి మనిషిని అవినీతిలో నడిపిస్తుంది. పాపము ప్రతి మనిషిని అజ్ఞానంలో తీసుకెళ్తుంది. దేవుడు అపవిత్రుడైన మానవుడిని పవిత్రుడిగా విమోచించి ఇక్కడ అపవిత్రుడైన మనిషిని నీతిపరుడుగా ఇక్కడ తీర్చి రెండో భాగంలో రెండో మాటలో రోమా 5:9 మనం చూస్తున్నాం. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. వింటున్నారా? ఉగ్రత అంటే తెలిసిన అప్పుడప్పుడు వింటా ఉంటాం. దేశం మీదకి 19, 20, 21, 22, 23 దాకా కరోనా అనే ఉగ్రత ఉన్నది. ఏ వంశానికి వచ్చింది అది? ప్రత్యేకంగా తక్కువ జాతులకు వచ్చిందా? లేకపోతే ఇంకా రకాలుగా ఉన్న వారికి వచ్చిందా? అన్ని జాతులు, మనుషులందరికీ. జాతులు అంటే కూడా సబబు కాదు, కానీ మనుషులందరికీ, మనుషులకు
ఉగ్రత నుండి చాలామంది ఆ ఉగ్రతలో నష్టపోయారు. అయితే ఒక ఉగ్రత రాబోతా ఉంది. అది పాపానికి వచ్చే జీతం మరణం. మరణం అనే ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రత ఎంతకాలం అంటే కొంతకాలం కాదు. ఇప్పుడు ఈ భూమి మీదకి ఏ ఉగ్రతలు వచ్చినా కొంతకాలం ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పాపానికి వచ్చేటువంటి ఉగ్రత కొంతకాలం కాదు, యుగ యుగములు సర్వయుగములు. ఆ ఉగ్రత నుండి తప్పింపడటానికి మనకి ఇక్కడ ఒక మార్గం కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 14:6లో ఆ మార్గం ఏదో స్పష్టంగా రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు వేరే మార్గాలు లేవు, నా ద్వారానే తప్ప అన్నట్టు మనం చూస్తున్నాం. ఈ మాట ప్రకారంగా ఆ ప్రియులందు మాత్రమే విమోచనము, ఆ ప్రియులందు మాత్రమే క్షమాపణ. అది చూస్తున్నాం. ఆ ప్రియుని అందే మనకు నీతి, ఆ ప్రియుని అందే మనము ఉగ్రత నుండి తప్పింపడతాం, రక్షింపడతాం. ఉగ్రత చెప్పాను కదా, ఉగ్రత అంటే ఏంది? భూమి మీద చాలా రకాల ఉగ్రతలు వస్తాయి, పోతాయి. కానీ పాపం అనే ఉగ్రత, పాపానికి జీతం అనే ఉగ్రత పోయేది కాదు. యుగయుగములు సర్వయుగములు ఉంటుంది. దాని నుండి మనం చూస్తున్నాం. మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అని లేఖనం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా లేఖనం చెప్తుంది. ఆయన ద్వారా మాత్రమే ఉగ్రత నుండి తప్పింపబడతాం. ఎందుకో తెలిసిన, ఈ భూమి మీద అనేక మంది యుద్ధముల ద్వారా, ఇంకో రకంగా రాజ్యాల్లో గెలుపుల ద్వారా ఎంతోమంది ఒకరొకరు చనిపోతారు, కొట్లాటలతో లేకపోతే యుద్ధాలతో. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయింది అందుకొరకు కాదు, అలా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయింది మానవులందరూ పాపం చేసి దేవుని ఏర్పాటును పోగొట్టుకున్నారు కనుక మానవులందరిపైనటువంటి ఈ ఉగ్రతను తప్పించడానికి. ఎందుకంటే మనకు తెలుసు 91 కీర్తన 14 వచనంలో ఉంటుంది, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో ఆయన వారిని తప్పించును. ఎవరు ప్రేమిస్తే వారిని తప్పించును. ఏది తప్పించేది? పాపమనే ఉగ్రత నుండి తప్పింపబడుదుము. అంటే తప్పింపబడదామంటే వేరే వాళ్ళు ఎవరో ఒకరు తప్పించాలి. తప్పించుకుంటాను అంటే నేను. తప్పింపబడుదుము అంటే తప్పించేవాడు ఉన్నారు. ఎవరా తప్పించేది అంటే ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడింది, ఆయన కుమారుని మరణం ద్వారా. వింటున్నారా? ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఈ భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరం కూడా ఒకటి విమోచింపబడ్డామా లేదా గుర్తించాలి, క్షమింపబడ్డామా లేదా ఎరగాలి, మన జీవితంలో నీతిని అనుసరిస్తున్నామా లేదా తెలుసుకోవాలి. నీతిని అనుసరించినప్పుడు, నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, నీతిని అనుసరిస్తున్నప్పుడు నిజంగా పరిశుద్ధులు నిర్దోషులుగా ఉంటారని బైబిల్ స్పష్టంగా ఖచ్చితంగా ముద్ర వేస్తుంది. అంతే, ఖచ్చితంగా ముద్ర వేస్తుంది. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట తను నిలబెట్టుకోవాలని, ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని లేఖనం రీతిగా తెలియపరుస్తూ ఉంది. సంపూర్ణంగా ఉగ్రత నుండి మరి నిశ్చయముగా తప్పింపడతామన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో
మనం కలిగి ఉన్నటువంటి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. రాయబడిన మాటలు గుర్తించండి. మూడవదిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం తీయండి. 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన వింటున్నారా? దేవుడు రక్తం ద్వారా విమోచించాడు, రక్తం ద్వారా నీతిమంతులుగా చేశాడు. ఆ రక్తం ద్వారానే నిన్ను ఒక స్థలంలో చేర్చి నీ కొరకు కొంత కాపుదలను ఇస్తున్నాడు, నీ కొరకు కొంతమందిని పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి, ఎలాగండి గుర్తించండి ఈ విషయాన్ని. అర్థమైందా? నువ్వేదో తాత్కాలికంగా నామకార్థంగా వచ్చిపోవడం కాదు, నీ కొరకు దేవుడు చేసిన ప్రత్యేకతలను గుర్తించండి. అర్థమైందా? విమోచింపబడ్డ వారికి, క్షమాపణ పొందిన వారికి వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా గొప్ప కాపుదల ఉందన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోనండి. నీతిమంతులుగా తీర్చబడ్డవారు గొప్ప ఉగ్రతలను తప్పింపడతారని, ఆ నిత్య నాశనం తప్పింపడతారని గుర్తుపెట్టుకోండి. మూడవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయం 28వ వచనం రాయబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినాడు. దాన్నే ఈరోజు సహవాసం అంటారు, దేవుని చర్చి మందిరం అంటారు. ఆ ప్రకారంగా లేకపోతే అది సహవాసం కాదు, అది మందిరము కాదు. వాటి ప్రకారంగా విమోచింపబడాలి, క్షమాపణ పొందాలి. వాటి ప్రకారంగా జీవితంలో రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ నీతిమంతులుగా తీర్చబడ్డవారే, ఆ విమోచింపబడ్డవారే ఆయన మార్గంలో నడుస్తారు. ఆ మార్గానికి పరిశుద్ధ మార్గం అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడయ్యేలాగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఆయన 1 పేతురు 1:14 చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మూడో మాట మనం చూసిన భాగంగా ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. భూమి మీద ఏదేదో ఇచ్చి సంపాదించింది కాదు. ఎవరైనా ఏం సంపాదించుకోవాలంటే వాటికి తగిన సొమ్ము చెల్లించి సంపాదించుకుంటారు. కానీ దేవుడు సంపాదించింది వస్తువుల ద్వారా కాదు, ధనం ద్వారా కాదు. దేవుడు సంపాదించిన సంఘము, దేవుడు సిద్ధపరిచిన సంఘము, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, దేవుడు విమోచించిన ఆత్మల సంఘము ఎక్కడుంది అంటే ఆయన ఏర్పాటులో, ఆయన ఆలోచనలో ఉంటుంది. అది ఇక్కడ రాశాడు. ఏం రాసినాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మనను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. విమోచింపబడ్డవారు, క్షమాపణ పొందినవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసిన. జాగ్రత్త లేనప్పుడు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు నష్టం ఉంది. జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్త పడమని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఉందా మన దగ్గర అలాంటి జాగ్రత్త? ఆ జాగ్రత్త కలిగి ఉన్నామా? లేకపోతే ఇక దినాల కోసం చూడబాకండి, సమయాల కోసం చూడబాకండి. ఏ దినానికి ఆ దినం, ఏ సమయంలో ఆ సమయం. విమోచన పొందిన వారందరూ కూడా చాలా జాగ్రత్తగా రాశాడు కదా. యెషయా గ్రంథం 35:8 చూస్తే విమోచింపబడ్డ వారు ఎక్కడుంటారంట? వారెల్లప్పుడూ నిత్య ఆనందము చేత సియోనుకు సంబంధం కలిగి ఉంటారు. సియోను సంబంధులుగా ఉంటారు. సియోను కలిగి ఉంటారు. సియోను సంబంధులు. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సియోను గురించిన విషయాలు బైబిల్లో. కాబట్టి విమోచింపబడ్డవారు మాత్రమే అందులో నడుస్తారు. ఎందులో? పరిశుద్ధ మార్గంలో నడుస్తూ ఉంటారు. కాబట్టి విమోచింపబడ్డవారు ఆరాధించవచ్చు, విమోచింపబడ్డవారు ఆయన సన్నిధి కలిగి ఉంటారు, విమోచింపబడ్డవారు పాటలు పాడతారు, విమోచింపబడ్డవారు కదా ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, గణపరుస్తూ ఉంటారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా,
మనం చూసిన ఈ భాగంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకుంటూ ముందుకెళ్ళాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఇంకొక మాట మనం చూస్తే అక్కడ ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూస్తాం. ప్రకటన 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని గొర్రెపిల్ల రక్తము ఇక్కడ ఏం చెప్తుందంటే తమ వస్త్రాలను తెలుపు చేసుకున్న సంఖ్య కనిపిస్తూ ఉంది. రక్తంలో ఏ వస్త్రమైనా పాడైపోతుంది. రక్తం బొట్టు పడితే ఏ వస్త్రమైనా పాడైపోతుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ రక్తము పాడైపోయిన వస్త్రాన్ని తెలుపు చేసే వస్త్రం. పాడైపోయిన వస్త్రాన్ని తెలుపు చేసే రక్తం. ఏ వస్త్రమైనా గమనించండి, రక్తం పొట్టు పడితే పనికిరాదు కదా. ఏ వస్త్రమైనా సరే రక్తం పొట్టు పడితే పనికిరాదు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, విమోచింపబడ్డ వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకు కనపడతా ఉంది. వారు గొర్రెపిల్ల రక్తమని రాయబడింది. ఇక్కడ గొర్రెపిల్ల అంటే ఏ గొర్రెపిల్ల? పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తము చేత. అర్థమైందా? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. మనం ఎక్కడి నుంచి వచ్చాము? నిర్దోషమును నిష్కలంకమునగు దేవుని, నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. అర్థమైందా? ఈ విమోచన కలిగిన వారు ఎలా ఉండాలో ఎల్లప్పుడూ క్షమాపణను కాపాడుకోవాలి, ఎల్లప్పుడూ విమోచనను కాపాడుకోవాలి, ఎల్లప్పుడూ పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఎల్లప్పుడూ నీతిని కాపాడుకోవాలి. అర్థమైందా? పోగొట్టుకోకూడదు. మన పితరులు చాలామంది పోగొట్టుకున్నారు. మన పితరులు మొదటివారు పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని, సహవాసమును, సంపూర్ణతను పోగొట్టుకున్నారు కదా మన పితరులు ఆదాము అవ్వలు. కాబట్టి మన జీవితంలో ఎన్నడూ కూడా మనము ఈ విమోచనను, ఈ పరిశుద్ధతను, ఈ పవిత్రతను, ఈ నీతిని, సహవాసమును ఎన్నడూ పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నాము అంటే అది ఇంకా వారి ప్రాణాత్మలకు వారే ఉత్తరవాదులు అవుతారు. కాబట్టి ప్రభునందు ప్రేమ ద్వారా అనుకూల సమయం మందు దేవుడు మనం తెలియపరుస్తున్నటువంటి మాటల చేత మన జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ, కొంత సమయాల్లో కాదు, ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలను జాగ్రత్తగా చక్కగా కట్టుకుంటూ ముందుకు పోవాలని ప్రభు పేర మనవి చేస్తున్నాం. ఎవ్వరు కూడా ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అర్థమైందా? మనం ఏం చూసాం? ఆయన రక్తము మనల్ని విమోచించింది, ఆయన రక్తం మనల్ని క్షమించింది, ఆయన రక్తము నీతిమంతులుగా తీర్చింది, ఆయన రక్తము అర్థమైందా నీతిమంతులుగా తీర్చింది. ఈ విషయాలన్నిటి ప్రకారంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తించాలని ప్రభు పేర మనం చేస్తున్నాం. ఏ ఒక్కరు ఎంత మాత్రము వ్యర్థంగా అనాలోచనగా ఎవరు కూడా ముందుకు సాగకూడదు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా మాటలు? ఏ ఒక్కరు కూడా ఒకటి విమోచింపబడేవారు,
క్షమింపబడ్డవారు, నీతిమంతులుగా తీర్చబడ్డవారు, సంఘంలో చేర్చబడ్డవారు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ తమను తాము జాగ్రత్తగా కట్టుకుంటూ ముందుకు సాగిపోవాల్సిందిగా ప్రభు పేర మనం చేస్తున్నాం. దేవుడి మాటలన్నింటినీ మనందరి జీవితాల్లో, ప్రతి కుటుంబ జీవితంలో స్థిరపరిచి బలపరుచునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, తల వంచండి, ఒకరి వెంట ఒకరు కదా దేవుణ్ణి స్తుతించండి, ఒకరి వెంట ఒకరు దేవుణ్ణి స్తుతించండి. అదా